పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ఇక్కడ వృశ్చిక రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని పరిశీలించడానికంటే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, మేము మీకు అత్యంత ఖచ్చితమైనటువంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ అందించడం కోసం చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఓవరాల్గా ఉన్నటువంటి మొత్తం చెప్తూ తర్వాత రోజువారీగా ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో కూడా తెలియజేస్తున్నాను. ఇవి చూసినటువంటి మీరు, విన్నటువంటి వారు మీకు ఇవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. దాదాపుగా ఇవి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఆ 10% మందికి వ్యక్తిగత జాతకంలో దోషం అంటే ఇలాంటి ఫలితాలు వర్తించవు. అటువంటి సందర్భంలో ఒకసారి వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వృశ్చిక రాశి వారిని కనుక తీసుకుంటే, వృశ్చిక రాశి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క లాభస్థాన సంచార విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తున్నప్పటికీ మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరించేటటువంటి శని వీక్షణం కూడా కుజుడి మీద ఉంటుంది. కుజ వీక్షణం శని మీద ఉంటుంది. కుజ శని గ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణంలో ఉంటాయి. శని వీక్షణం కుజుడి మీద పడినటువంటి కారణం చేత దేని గురించి అయితే, అంటే ఎక్కడైతే మీరు ధనాన్ని ఆశిస్తున్నారో, ఏ మార్గం ద్వారా అయితే లాభాలు పొందాలనుకుంటున్నారో, శని వీక్షణం పడుతున్నటువంటి కారణం చేత అక్కడ లాభాలు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలానే కుజరాహు గృహాలు కూడా షష్టాష్టకంలో ఉన్నటువంటి కారణం చేత కొంచెం అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మీ జన్మరాశికి 8వ స్థానంలో గురు శుక్ర గ్రహాల యొక్క సంచారం. 8వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కానీ, 8వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు కానీ యోగాన్నిచ్చేటటువంటి గ్రహాలు కావు. అలానే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా ఏదన్నా ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ రావాలనుకున్నప్పుడు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలుసుకుందాం. ఎవరైతే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారటువంటి వారికి గొప్ప ఫలితాలు అనేటటువంటివి పొందవు. ఈ మాసంలో కొంచెం అనారోగ్య సమస్యలు, కొద్దిగా అధికమైనటువంటి ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఒకసారి డే వైజ్గా ఏ రోజు ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం. 2025 సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 11:52 వరకు ఉండేటటువంటి సమయం ఇది పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయంగా భావించాలి. మనస్సు స్థిరంగా ఉండదు. విపరీతమైనటువంటి ప్రతికూల ఆలోచనలతో కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అంటే ఏదో ఒక విషయం గురించి చాలా తీవ్రంగా ఆలోచించే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ప్రయాణాలకు సంబంధించి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఏదో ఒంటరిగా ఉన్నామా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఊహించినటువంటి విధంగా ధన నష్టాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1వ తేదీ 2వ తేదీలలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించండి. కుటుంబ సభ్యులతో కూడా కొద్దిగా దూరంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మీరు చక్కగా శివ పంచాక్షరి మంత్ర జపం చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 2వ తేదీ రాత్రి 11:52 నుంచి 5వ తేదీ ఉదయం 11:20 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఇది కొద్దిగా మానసికంగా ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి వివాదాలు కానీ, అలానే బాగా మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు కొద్దిగా దూరంగా జరగటం వలన కానీ, ప్రేమికులుగా ఉన్నటువంటి వారికి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కానీ కొంచెం కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే శారీరకంగా ఏదో బలహీనంగా ఉన్నామనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఇక్కడ ఆత్మస్థైర్యంతో, మనోధైర్యంతో వ్యవహరించాలి. ప్రధానంగా కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం కానీ, కాలభైరవాష్టకం పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక 5వ తేదీ ఉదయం 11:20 నుంచి 7వ తేదీ రాత్రి 8:06 వరకు ఉండేటటువంటి సమయంలో కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఇది ఆర్థికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు.
ముఖ్యంగా చెప్పాలంటే మృష్టాన్న భోజనం అంటే బాగా నచ్చినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం కానీ విందు వినోదాల్లో పాల్గొనటం కానీ జరుగుతుంది. మీరు మాట్లాడేటటువంటి మాట కూడా బలం పెరుగుతుంది అని చెప్పాలి. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. రావాల్సిన ధనమంతా చక్కగా చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా గుర్తింపు అనేటటువంటిది కొద్దిగా పెరుగుతుంది అని చెప్పాలి. అలానే గురు శుక్ర గ్రహాలు మీ జన్మరాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఇది అనుకూలం కాదు. ఇక్కడ మీరు తులసి దళాలతో విష్ణుమూర్తిని గనక పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలానే 7వ తేదీ రాత్రి 8:06 నుంచి 9వ తేదీ రాత్రి 2:10 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే విపరీతమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. కృషి శ్రమ పెరుగుతూ ఉంటుంది. కృషితోటి శ్రమతోటి మంచి ఫలితాలు పొందుతారు. శత్రువుల మీద కూడా విజయం సాధించేటటువంటి విధంగా మీ అడుగులు పడుతూ ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. సాహసాత్మకంగా వ్యవహరించడం మంచిదే, కానీ వేగంగా నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆలోచించి తీసుకోవడం మంచిది. ప్రధానంగా చెప్పాలంటే కుజుడు కన్యారాశిలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని సందర్భాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు బలంగా అవసరమవుతాయి. అయినప్పటికీ కూడా ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానం అని చెప్పాలి. ఇక్కడ కూడా మీరు శనివారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మంగళవారం శనివారం 2 రోజులు సుబ్రహ్మణ్య స్వామి పూజ చాలా మంచి యోగాన్ని ఇస్తుంది. ఆగస్టు 9వ తేదీ రాత్రి 2:10 నుంచి 12వ తేదీ ఉదయం 6:10 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగా తీసుకోవాల్సిన సమయం అని చెప్పాలి. గృహంలో కుటుంబపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కుజశని గ్రహాలు రెండూ కూడా పరస్పర దృష్టిలో ఉన్నటువంటి కారణం చేత ఆస్తి వివాదాలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే హెయిర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, కంటికి చెవికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ శనిగ్రహ దోష నివారణ కోసం మీరు నల్ల నువ్వులు దానం చేయడం చాలా మంచిది. దాంతోపాటు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇక 12వ తేదీ ఉదయం 6:10 నుంచి 14వ తేదీ ఉదయం 9:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి మానసికమైన ఆనందాన్ని, ప్రశాంతతను కలిగి వచ్చేటటువంటి విధంగా ఉంటుంది. ఇది విద్యార్థులు కూడా చాలా ఉత్తమమైనటువంటి సమయం అని చెప్పాలి. సంతానపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వింటారు. ప్రేమ సంబంధాలకి ఇది అత్యంత అనుకూలమైనటువంటి రోజులని చెప్పాలి. అలాగే కొంచెం శ్రమతో గొప్ప విజయాలు మీకు అందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక 14వ తేదీ ఉదయం 9:06 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం అనారోగ్య సమస్యలు కానీ, జ్వరాలు కానీ, జీర్ణ సంబంధమైన సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనస్సు స్థిరంగా ఉండే అవకాశం లేదు. వృత్తి ఉద్యోగాలలో అత్యంత జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మీరు సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కొంచెం అంటే ఈ షష్టాష్టక సంబంధాలు, కుజశని గ్రహానికి పరస్పర వీక్షణం ఉన్నటువంటి కారణం చేత ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే తద్వారా బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పాలి. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఒత్తిడితో కూడినటువంటి పరిణామాలు ఉంటాయి. వ్యాపారపరంగా కనుక తీసుకుంటే లాభాలు కొంత ఆలస్యంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే తలనొప్పి, అజీర్ణం, అలసట అనేవి ఇక్కడ ఈ 15 రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే తల్లిదండ్రులతో కొద్దిగా స్వల్పమైనటువంటి విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఎడ్యుకేషన్లో కనుక విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. ధనపరంగా కనుక తీసుకుంటే ఖర్చులు కొంచెం పెరుగుతున్నాయి, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.